నా పేరు రఘునాథ్, తాడిపల్లి మండల వ్యవసాయ అధికారి. నిన్న జరిగిన ఎరువుల షాపుల యొక్క తనిఖీల్లో నాగార్జున ఫర్టిలైజర్స్ ముందు 450 బస్తాలు ధృవీకరణ పత్రాలు లేని నిల్వలను గుర్తించడం జరిగింది. నిన్న వచ్చేసి మండల వ్యవసాయ అధికారితో పాటుగా సహాయ సంచాలకులు రమేష్ బాబు గారితో పాటుగా వెళ్ళి చేయడం జరిగింది. ఆ ధృవీకరణ పత్రాలు లేని కారణంగా ఆ స్టాక్స్, ఆ నిల్వలని స్టాక్ సేల్ అంటే వాటిని అమ్మకాలకు కుదరదు కాబట్టి వాటిని నిలిపివేయడం జరిగింది. దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలకి మనకి వాళ్ళకి 21 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో అతను ధృవీకరణ పత్రాలన్నీ ప్రొడ్యూస్ చేసినట్లయితే ఫర్దర్గా మా హైయర్ అఫీషియల్స్ నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళకి రీవర్క్ చేయడం జరుగుతుంది. మన దగ్గర వచ్చేసి ఫర్టిలైజర్కి సంబంధించి కేసులో వచ్చేసి ఇలాగే ఉంటుందండి. మనకి స్టాక్ సేల్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి సమయం ఇస్తాము. సీడ్ పరంగా అయితే మనకి ఇప్పటివరకు 8 కేసులు ఆల్రెడీ కోర్టులో నడుస్తూ ఉన్నాయి. సివిల్ జడ్జ్ కోర్టులో సీడ్కి సంబంధించి సబ్స్టాండర్డ్ కేసెస్ నడుస్తూ ఉన్నాయి. ఫర్టిలైజర్ విషయంలో సబ్స్టాండర్డ్ కాదు, అవి ఆథరైజ్డ్ షాప్సే ఉన్నాయి. అండ్ మనకి వచ్చేసి నిల్వలు కూడా ఎలాంటి అన్ఆథరైజ్డ్ స్టాక్స్ నుంచి ఎక్కడి నుంచి రావట్లేదు, అన్ని కూడా ఆథరైజ్డ్ షాప్సే. కాకపోతే ఏంటి అంటే ఈ ధృవీకరణ పత్రాలు లేని వాళ్ళకి అక్కడ మనం నిలుపుదల అనేది చేస్తాము. ఇప్పుడు రైతులకు మీరు ఇచ్చే సలహా? ఓకే, తప్పకుండా రైతులు ఖచ్చితంగా ఎంఆర్పికి మించి ధర పెట్టకూడదు. అదే విధంగా ఎక్కడైనా మీకు అట్లాంటి అమ్మకాలు ఎక్కడైనా జరిగితే దయచేసి మీరు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఒకవేళ డీలర్లకు కూడా అలాంటి ఎక్కువ రేట్లకు అమ్మేసి రైతులు ఇబ్బంది పెట్టినట్లయితే తప్పకుండా శాఖాపరమైన చర్యలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. నకిలీ విత్తనాలు ఓకే అండి, ఖచ్చితంగా నకిలీ విత్తనాల గురించి మనం ఎవ్రీ టైమ్ ఇన్స్పెక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎవ్రీ వీక్ కూడా మేము 10 ఫర్టిలైజర్ షాప్స్ ఇప్పుడు కమిషనరేట్ నుంచి మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేస్తూనే ఉంటాము. అదే విధంగా విత్తనాల మీద కూడా ఇప్పుడు ఖచ్చితంగా మేము ఇంకా రాబోయే ఖరీఫ్ సీజన్ కి కూడా నిర్ణయించుకొని ఖచ్చితమైన తనిఖీలు నిర్వహిస్తాము. అదేవిధంగా ఏదైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వాటి మీద షాపుల మీద కేసులు కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనము ఇప్పటికి 8 షాపుల మీద కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి, సబ్స్టాండర్డ్ సీడ్ కేసెస్. మీరు క్షేత్రస్థాయిలో పర్యటించేటప్పుడు రైతులతో ముఖాముఖి అవుతున్నారు కదా ఈ మధ్యకాలం, అప్పుడు గుర్తించిన అంశాలు ఏమన్నా ఒకటి? క్షేత్ర పరిశీలనలో అంటే ఇప్పుడు వచ్చేసి మనకి వెదర్ కండిషన్స్ వల్ల కొంతమేరకి పంటల సాగు అనేది తగ్గింది, అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇకపోతే మీరు డైరెక్ట్ డీలర్ల దగ్గరికే వెళ్ళి రైతులు మందులు తీసుకోవడము, అది వాటి లింకప్ లో మందులు తీసుకోవడం వల్ల ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని చెప్పొచ్చు. అదే విధంగా ఎరువులు కూడా ఎక్కువ మోతాదు వాడుతున్నారనేది మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రతి మంగళవారం, శుక్రవారం రైతు వేదికల్లో మీటింగ్లు పెట్టి రైతులకి అవగాహన కల్పిస్తున్నాము. శాఖ నుంచి మీరు కొన్ని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము రైతులు కూడా వీటిని పాటించినట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని తెలియజేస్తారు.